తిరుపతి పరకామణి కేసులో సిఐడి విచారణ జరుగుతోంది. నిందితుడు రవికుమార్ను రహస్యంగా విచారణ చేశారు అధికారులు. మఠం నుంచి వచ్చే జీతం ఎంత, కరెన్సీని అసలు ఎలా మార్చారు, 11 కోట్ల ఆస్తులను అసలు ఎలా బదలాయించారు అంటూ కుటుంబ సభ్యులను వేరువేరుగా ప్రశ్నించారు. ఈ కేసులో 3 పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటు రాజీకి కారణమైన సిఐ జగన్మోహన్ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను విఆర్కు పంపించారు. తిరుపతి పరకామణి కేసులో సిఐడి విచారణ వేగవంతమైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ 14 కోట్ల ఆస్తులకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? తిరుమల శ్రీవారి పరకామణికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి గత 3 రోజులుగా కేసును మరింత వేగంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే నిన్న ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న రవికుమార్ దంపతులతో పాటు ఆయన కుమార్తెని వేర్వేరుగా విచారించారు. ఆ తర్వాత వారిని కలిసి విచారించారు. ఈ నేపథ్యంలో మీడియా బయట ఉండడంతో రహస్యంగా ముసుగులు వేసి వారిని వెనక మార్గం గుండా తీసుకువెళ్లిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకంగా పరకామణి నిందితుడైన రవికుమార్ను ఎట్టకేలకు సిఐడి అధికారులు అతన్ని ట్రేస్ చేసి అతనికి నోటీసులు పంపి విచారణకు పిలిపించారు. ఈ కేసుకు సంబంధించి రవికుమార్ 1985 నుంచి ఏదైతే 2023లో పరకామణి చోరీ, 2023 ఏప్రిల్లో పరకామణి చోరీ జరిగినంత వరకు అతను ఏదైతే జియంగారి మఠంలో గుమస్తాగా ఉంటూ పరకామణి సేవలకు వెళ్ళేవాడు. పరకామణి మానిటరింగ్ జియంగారి యొక్క మఠం యొక్క బాధ్యత కాబట్టి ఆ తరఫున ఇతను వెళ్ళేవాడు. ఈ నేపథ్యంలో అతను ఏ విధంగా కరెన్సీని బయటికి తీసుకొచ్చేవాడు, కరెన్సీని ఏ విధంగా విదేశీ కరెన్సీని కానీ నగలు ఆభరణాలను బయటికి తెచ్చాడా, వాటిని ఏ విధంగా మార్చి పెట్టుబడిగా ఇతర ఆస్తుల్లో పెట్టాడా, 14 కోట్ల రూపాయల విలువైన 45,000 రూపాయలు నెలకు జీతం వచ్చే వ్యక్తి 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీటీడీకి ఎలా బదలాయింపు చేశారు అన్న కోణంలో కూడా అతనిని విచారించారు. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా భయపెట్టి మీ చేత ఆస్తులు రాయించుకున్నారా, లేకపోతే మిగతా ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి సుమారు ఏదైతే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వారిని విచారించారు. ఈ విచారణలో ఏదైతే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ప్రత్యక్షంగా విచారణలో పాల్గొన్నారు. అదేవిధంగా క్లూస్ టీమ్స్ ఎస్పీతో పాటు లీగల్కి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి గతంలో 2023లో తిరుమలలో కీలకమైన అధికారులుగా ఉన్న అప్పటి 1 టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి, 2 టౌన్ సిఐ చంద్రశేఖర్లతో పాటు ఈ కేసును లోక్ అదాలత్లో కేసును నమోదు చేసుకునే తర్వాత లోక్ అదాలత్ వరకు తీసుకెళ్లిన లక్ష్మీరెడ్డి అనే ఎస్ఐలను ఇప్పుడు ప్రస్తుతం వారు ఒకరు సిఐడిలో ఉన్నారు, మరొకరు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ కళాశాలలో పనిచేస్తున్నారు. అదేవిధంగా లక్ష్మీరెడ్డి ఎస్ఐ కూడా సిఐడిలో పనిచేస్తున్నారు. వీరి ముగ్గురిని విఆర్కు బదిలీ చేస్తూ నిన్న ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద చూస్తే అత్యంత వేగంగా సిఐడి తన విచారణను కొనసాగిస్తుందని చెప్పవచ్చు. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2వ తేదీన ఒక తుది నివేదిక హైకోర్టుకి ఇవ్వాల్సి వచ్చింది ఈ కేసులో ఏం జరిగింది అన్న విషయం మీద. అందుకోసం అత్యంత వేగంగా 20 మంది టీంతో 5 బృందాలుగా విడిపోయి తన దర్యాప్తును కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఏదైతే టీటీడీ విజిలెన్స్కి సంబంధించిన అధికారులతో పాటు గతంలో అధికారులుగా పనిచేసిన వారిని కూడా పిలిపించి విచారించనుంది. ఆ తర్వాత ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులుగా 2023లో పనిచేసిన వ్యక్తులు ఎవరైతే అత్యవసరంగా ఒక తీర్మానం ఏర్పాటు చేసి టీటీడీకి రవికుమార్ ఆస్తులను బదలాయించుకోవడానికి ఒక అత్యవసర తీర్మానం నిబంధనలకు విరుద్ధంగా తయారు చేశారో ప్రొసీడింగ్స్ వారందరినీ పిలిపించి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఇందులో ఏదైతే అంటే అవినీతికి సంబంధించి ఏదైనా మిగతా చెప్పండి. ఇప్పటికే కాంప్రమైజ్ అయిన 3 పోలీస్ అధికారులను సైతం విఆర్కి పంపించినట్టు అర్థమవుతోంది. ది సేమ్ టైం అక్కడ చెకింగ్ పాయింట్స్ను సైతం మనము విజువల్లో చూస్తున్నాము. అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ చెకింగ్ పాయింట్స్ మధ్య అసలు డబ్బులు బయటకు ఎట్లా తీసుకెళ్లారు, దానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా పోలీసులు? తిరుమల శ్రీవారి పరకామణికి సంబంధించి కొంతమందికి అప్పట్లో అనధికారికంగా మినహాయింపు ఉండేది. ఏదైతే ప్రతిరోజు విధులకు హాజరయ్యే జియంగారి మఠానికి సంబంధించి ఏదైతే జియంగార్ అంటే స్వామివారి యొక్క పూజా విధానాలను నిరంతరం పర్యవేక్షించే ఒక కమిటీ. ఎప్పట్లో రామానుజాచార్యుల నుంచి ఇప్పటి వరకు జియంగార్లు వ్యవహారాన్ని క్రమబద్ధంగా స్వామివారి యొక్క
పూజా వ్యవహారాలను పరిశీలిస్తారు. వారు ఏవైనా తప్పులు దొరికితే వాటిని సరిదిద్దడానికి కూడా అధికారం ఉంటుంది. ఆ మఠం నుంచి వెళ్ళే వ్యక్తిని ఏదైతే తనిఖీలు చేసే అవసరము వారికి ఉండదా, లేకపోతే వారిని తనిఖీలు చేయకుండా వదిలిపెట్టేవారని కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని కూడా సిఐడి డీజీ ప్రశ్నించారు. ముఖ్యంగా ఏదైతే పరకామణిలో ఉన్న లూప్ హోల్స్ వల్లనే ఈ విధమైన చర్య జరిగింది. కొంతమందిని చూసి చూడకుండా ఏదైతే తనిఖీలు చేయకుండా వదిలేయడం వల్లనే వారు ఈ విధమైన దొంగతనానికి పాల్పడ్డాడని గుర్తించామని కూడా చెప్తున్నారు. ఏదైతే 1985 నుంచి 2023 వరకు గుమస్తాగా పనిచేసి కేవలం 45,000 రూపాయలు వేతనం తీసుకున్న వ్యక్తి ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించాడన్నది కూడా ఇప్పుడు ఒక చర్చగా మారింది. ముఖ్యంగా 45,000 రూపాయలు వేతనం వచ్చేవాడికి తిరుపతి లాంటి నగరంలో ఆ ఖర్చులకు మాత్రమే సరిపోతుంది, ఇంటి అద్దెకు కానీ మిగతా ఖర్చులకు కానీ. అలాంటి వ్యక్తి ఏకంగా ఒకే అపార్ట్మెంట్లో 14 ఫ్లాట్స్, అది కూడా 3 బెడెడ్ ఫ్లాట్స్, ఒక్కో ఫ్లాట్ 2 కోట్ల రూపాయలు విలువ, బహిరంగ మార్కెట్లో 2 కోట్ల పైన విలువ చేసే ఆస్తులు. అదేవిధంగా ముఖ్యంగా తమిళనాడు, అదేవిధంగా పాండిచ్చేరి, కర్ణాటక, తెలంగాణలో కూడా అతనికి ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఆస్తులు సంపాదించాడంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున అతను చోరీకి పాల్పడినట్లు కూడా ఏదైతే సిఐడి భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మరోసారి విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద పరకామణిలో ఉన్న చిన్న చిన్న లోపాలను, ముఖ్యంగా జియంగారు మఠానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అతన్ని తనిఖీలు చేయకుండా వదిలివేసేవారు. ఆ మఠంలో ఉన్న వ్యక్తులు ఏదైతే టీటీడీకి పూర్తిగా క్రమబద్ధులై ఉంటారో వారు పూర్తిగా టీటీడీ యొక్క ప్రతిష్టను కాపాడే వ్యక్తులు ఉంటారని భావించి అధికారులు వారికి కొంత మినహాయింపు ఇచ్చి ఉండడం వల్లే అతను ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. మొత్తం మీదైతే సిఐడి అత్యంత వేగంగా ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. మరికొద్ది రోజుల్లో ఏదైతే ముఖ్యంగా అవినీతి, కొంతమంది టీటీడీ ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా టీటీడీలో పోలీసు అధికారులు కానీ అవినీతికి పాల్పడినట్లు నిన్న జరిగిన రవికుమార్ విచారణలో ఏదైనా బయటపడితే ఖచ్చితంగా ఈ కేసులో ఏసీబీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ దామోదర్.